అంటే శ్రీకృష్ణ స్వామి వారు ధర్మరాజుకి ఆనాడు ఉన్నటువంటి క్షత్రియ వంశాల గురించి చెప్తూ, ఒకటి సూర్యవంశంలో ఉన్నటువంటి వాళ్ళు, రెండు చంద్రవంశంలో ఉన్నవారు. సూర్యవంశం వాళ్ళు పురూరవుడు విక్రవంశంగా భావిస్తున్నారు. చంద్రవంశం వాళ్ళు, సూర్యవంశం వాళ్ళు ఇక్ష్వాకు వంశం వాళ్ళు, చంద్రవంశం వాళ్ళు పురూరవ వంశం వాళ్ళు. ఇక్కడే ఈ యయాతి వంశస్థులందరూ కూడా భోజవంశీయులు ఉన్నారు. అయితే ఇవాళ సామ్రాట్గా ఉన్నవాడు ఎవడు అంటే జరాసంధుడు. ఈ జరాసంధుడు సమస్తమైన క్షత్రియుల సంపదల్ని కొలగొట్టి సామ్రాట్ అయ్యాడు, అభిషిక్తుడు అయిపోయాడు. అతడు బలవంతంగా రాజులందరి మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. భూమండలం అంతా కూడా విస్తరింపజేశాడు, అనుభవిస్తున్నాడు బాగా రాజ్యాన్ని. అందువల్ల లోకమంతా కూడా సుమారు జరాసంధుడి అదుపులో ఉన్నది ఇవాళ. ఈ జరాసంధుడు తన యుక్తిని ఉపయోగించాడు, రాజనీతిని ఉపయోగించి ఒక మహా సామ్రాజ్యాన్ని సాధించాడు. చాలా పరాక్రమవంతుడు శిశుపాలుడు ఉన్నాడు, స్వామివారికి మేనత్త కొడుకే. ఆ శిశుపాలుడు ఈ జరాసంధుడిని ఆశ్రయించాడు. అతని దగ్గర సేనాపతిగా ఉన్నాడు. శిశుపాలుడు జరాసంధుడి దగ్గర సేనాపతిగా ఉన్నాడు. ఈ దంతభద్రుడు ఉన్నాడు, శిశుపాలుడు సోదరుడే వీడు. వీడు చాలా మంచి పరాక్రమాలు ఉన్నవాడు. ఇతడు కూడా ఈ జరాసంధుడిని ఆశ్రయించాడు. జరాసంధుడికి శిష్యుడిలా ఉన్నాడు వాడు. ఇక ఇద్దరు ఉన్నారు పరాక్రమవంతులు, హంసుడు డింబకుడు అని. హంస డింబకుడు అని వీళ్ళు కూడా జరాసంధుడు ఆశ్రయించున్నారు. ఈ దంతవక్త్రుడు, మేఘవాహనుడు వీళ్ళందరూ కూడా మంచి మంచి కిరీటాలను ధరించి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ జరాసంధుడిని స్వామిగా భావిస్తున్నారు. జరాసంధుడిగానే సేవావృత్తిలో ఉన్నారు వీరందరూ కూడా. అతడికి విధేయులుగా ఉన్నారు. భటదత్తుడు అనేవాడు ఉండేవాడు. ఈ భటదత్తుడు మురా నరక అనే దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. చాలా బలం ఉన్నాడు అతనికి. అతడు పాండురాజుకి మంచి స్నేహితుడు ఈ భటదత్తుడు. ఈ భటదత్తుడు కూడా జరాసంధుడిని లోబడి ఉన్నాడు. ఈ రకంగా ఈ విషయం చెప్పారు స్వామివారు. తర్వాత తన మేనమామ గురించి చెప్పారు. కుంతిభోజ కులవర్ధనుడైనటువంటి పురుజిత్తు అనేటువంటి వాడు ఉన్నాడు. అతడు నీ పట్ల అనన్యమైనటువంటి స్నేహభావంతో ఉన్నాడయ్యా. ఇక వంగ, పుండ్ర, కిరాత దేశాధిపతి అయినటువంటి పౌండ్రకుడు ఉన్నాడు. ఇతనే పౌండ్రకు వాసుదేవుడు అంటారు. ఈ పౌండ్రకుడు కూడా జరాసంధుడి పక్షానే ఉన్నాడు. చూడండి, వీళ్ళందరూ శత్రుపక్షంలో ఉన్నారు. జరాసంధుడు స్వామివారితో శత్రుత్వం, వీళ్ళందరూ అటే ఉన్నారు. ఆనాడే స్వామివారికి వ్యతిరేకంగా శత్రుపక్షంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ పౌండ్రకుడు ఏంటంటే వాడే పురుషోత్తముడిని అని భావనలో ఉంటాడు. వాడు నేనే పురుషోత్తముని అనే భావనలో ఉంటాడు. ఉబలాటంగా ఉంటాడు. స్వామివారిలాగే శంఖము చక్రము అన్నీ ధరించి ఉంటాడు. పౌండ్రక వాసుదేవుడు అని వాడి పేరు. ఆ తరువాత భీష్మకుడు అంటే స్వామివారి మామగారే విదర్భరాజు భీష్మకుడు, రుక్మిణీదేవి తండ్రి. ఆ భీష్మకుడు ఈ భూమండలంలో 4వ భాగానికి అధిపతి. పావువంతు భాగం అతని అధీనంలో ఉంది. ఇంద్రుడితో మంచి స్నేహం ఉన్నటువంటి వాడు. పరశురాముడితో సమానమైనటువంటి బలపరాక్రమాలను సోదరుడు ఉన్నాడు వీడికి, భీష్మకుడికి. ఈ భీష్మకుడు కూడా జరాసంధుడు భక్తుడే అని స్వామివారు చెప్తున్నారు. మాకు వారికి బంధుత్వం ఉందయ్యా. ఎప్పుడు కూడా మేము ఎంతో వినయంగా ప్రవర్తిస్తాం భీష్మకుడి పట్ల. అయినప్పటికీ మా శత్రువులతో చేతులు జరుపుతాడు భీష్మకుడు. మమ్మల్ని కూడా వాళ్ళగా భావించడు, పరాయి వారనే భావంతో మమ్మల్ని చూస్తాడు అని చెప్తున్నారు. ఎందువల్లంటే ఈ జరాసంధుడి మంచి కీర్తి కలుస్తోంది. అప్పుడు ఆ కీర్తిని చూసి
వీళ్ళందరూ కూడా జరాసంధుని పక్షాన్ని చేరిపోయారు. गुरुजी అదే రకంగా पोस्टमैन ఈ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి 18 భోజవంశాలు ఉన్నాయి. ఈ భోజవంశాలు కూడా జరాసంధుని పక్షంలో ఉన్నాయి. अरे इधर है नीचे का है गुरुजी अच्छा उसमें डाल दीजिए.